సార్ ప్లీజ్ వెయిట్ సార్, బిల్ పెట్టేస్తాను. సరే పట్టండి. దొరికింది. ఆగరా రే బాండో, నిన్నే రే రే ఆగరా, నా మాట వినరా రే, ఆగరా నీకే చెప్పేది, ఆగుతావా లేదా రే, ఆగరా. ఈ మాత్రం బ్యాగ్ కోసం ఇంత దూరం తరుగుతున్నాడే, ఇక్కడ దక్కుందా? దొంగెదవా పారిపోయాడు. ఎటు పోయి ఉంటాడు? అమ్మాయ, ఎంత దూరం తరిగాడు, పక్కా లోకల్లా ఉన్నాడు. బ్యాగ్ ఏమో ఫారిన్ లెవెల్లో ఉంది, లోపల చూస్తే మున్సిపాలిటీ చెత్త ఉందేంటి? 10 పైసలు కూడా లేవే, నా వృత్తికి అవమానం ఇది. ఏంటిది? నా ఆస్తి. ఉంచుకో. ఇంకేంటి మ్యాటరు? లాంగ్ రన్నింగ్ బట్ నో యూస్. ఎస్. సో వాట్? ఎంతో కొంత ఇవ్వు. 500, ఇవి టైర్డ్. 1000. ఇంకొంచెం ఎక్కించు. ఆ ప్రాపర్టీ కోసమే దొంగతనం చేస్తున్నా. నో ప్రాబ్లం. 2000. నాట్ బ్యాడ్. మళ్ళీ 2 రోజుల తర్వాత కంటిన్యూ చేద్దామా? చెప్పు తెగుద్ది. సిగ్గు శరం ఉంటే నేను ఈ వృత్తికి వస్తానా? ఎక్కడున్నావే? నువ్వు పార్కులో ఉన్నావు చెప్పారు. తెచ్చి అబద్ధం చెప్పకో. ఎవరితో తిరుగుతున్నావు? ఆ కోటు సూట్ వేసుకున్నాడు, మురళిలా ఉన్నాడే, గొప్పది సాడేనా? అరే డౌట్ లేదు, వాడే. అన్నా, ఏంటి ఈ సరుకు వేస్తే ఎంత వస్తుంది అన్నా? 300 400 వస్తుంది. ₹500. ఇదిగోండి. థ్యాంక్స్ బాబు. అది లేవండి, పట్టుకోండి. థ్యాంక్స్ అన్నా. రండి ధర్మ సార్. కొత్తగా రిజిస్టర్ చేయడానికి ఎవరూ రాలేదు, మీకు చెప్పేంత ఏం లేదు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే మీకు ఫోన్ చేస్తాను. బండి బార్కు పోని. అన్నా, డౌట్ పడేలా కొత్త వాళ్ళు ఎవరు రాలేదన్నా. హేమా, పాల కావాలని విడిగా తీసి పెట్టామా? రావయ్యా మురళి, రా. నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయారు, నువ్వే ఆఖరివాడివి. సరుకు బెటర్గా ఉందే? బాగుందా అన్నా? ఓకే. 40 కిలోలు 400. బిల్లు రాస్తాను. ఏట్రా మురళి, ఎదిగిపోయినట్టున్నావు. మంచి మెటీరియల్ తీసుకొచ్చావురా. నువ్వు పైకి వస్తావురా. థ్యాంక్స్ అండి. ఎప్పుడు ఒకేలా ఉంటే బాగుంటుందిగా, ఎలాగోలా ఎదగాలిగా. 400. లెక్క ఎంత వచ్చింది? 400 రూపాయలు. 400. హేమా, ఈ మూట తీసి లోపల పెట్టు. ఇదిగో. వస్తానండి. ఏమయ్యా, ఈ పీవీసీ పైపుల్ని మంగపతి గొడవనికి పంపించాయి. అలాగేనండి. ఈసారి సరుకు ఎక్కువ తెచ్చినట్టున్నాడు. ఓనర్ గారు తూకలేద్దామా? పేపర్లే కదా, అన్ని ఇంగ్లీష్ పేపర్లు అండి. 65 కిలోలే కదా? కరెక్ట్ గా 65 కిలోలు అవును ఉంటుంది. మాయరాజు, 3 మాసాల నుంచి కరెక్ట్ గా 65 కిలోలే ఎలా తీసుకొస్తున్నారా? చూడండి, మనిషిగా పుట్టినోడికి అత్యాశ అనేది ఉండకూడదు. తుప్తున్న మనిషి ప్రశాంతంగా బతకగలడు. 65 కిలోలు దొరికితే చాలు, అంతకు మించి ఆశపడను. అవునండి. ఏంటిది కథంతా ఇన్ని ఆటగత తీసారేందండి? నీకోసం కాదులేరా, అది ఏంట్రా? రేయ్, ఏంట్రా లోపల ఉన్న ఇంగ్లీష్ పేపర్ తెలుగులో మాట్లాడుతుంది? ఏం చెప్పమంటారండి? అది ఓపెన్ చేయరా. ఇప్పరా, నీ నాటకాలు నా దగ్గర కాదు, ఇప్పరా. నేను కత్తితో నరకపోతుంటే నువ్వు మెదలకుండా ఊరుకుంటా వింటానా? భయంతో ఒంటెలు పోసేసుకున్నా. నువ్వు అసలు మనిషివేనట్రా? క్షమించండి ఓనర్ గారు. కన్నబిడ్డను అడ్డు పెట్టుకుని మోసం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఈ ఒక్క రోజు కదా ఓనర్ గారు, ఏదో తప్పు జరిగిపోయింది, వదిలేయండి. ఏంట్రా ఈ ఒక్క రోజా?
3 నెలలుగా 90 రోజులుగా డైలీ 65 కేజీలంటూ నన్ను మోసం చేశావు. మొత్తం 2700 కేజీలు. ఆయ్? లెక్క కరెక్ట్ గా చెప్తున్నాడే. ఏంట్రా నీలోనే కొనుక్కుంటున్నావు ప్రాణం? ఏం లేదండి. నీ అప్పు తీరాలంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఈ జన్మంతా నా దగ్గరే పని చేయాలా? ఇంత నీచమైన ఎక్కడ చూడలేదు. పిల్లాడికి బదులుగా పెళ్ళాన్ని పెట్టుంటే ఇంకాస్త ఎక్కువ సంపాదించుండేవాడేమో. చెప్పు తెగిపోతే. అన్అఫిషియల్ గా మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేసి పెడతాను. గవర్నమెంట్ మీకు ఇచ్చే డబ్బు కన్నా 10 రెట్లు ఎక్కువ డబ్బు మేం మీకు ఇస్తాం. థ్యాంక్స్ లిండా. సార్ రండి వెళదాం. కృప గుడ్ న్యూస్తో వస్తాను. ఉమర్ బాయ్, పెద్దగా ఏం లేదు కృపాబాయ్, ఎప్పట్లానే ఉంది, అంతా చిన్న చిన్నదే. పెద్ద లెవెల్లో ఎవరు డాలర్లు మార్చట్లేదు. నాకు సందేహం వచ్చేటట్టు బల్క్ గా ఏదైనా వస్తే వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నీ మీద నాకు నమ్మకం ఉంది. చక్రపాణి ఏదైనా తెలిసిందా? చాలా అలర్ట్ గా ఉండాలి. ఏదైనా తెలిస్తే ఫోన్ చేయి. ఏ కృప, నువ్వేం టెన్షన్ అవ్వకో. డబ్బు తప్పకుండా దొరుకుతుంది. నీకిప్పుడు కావాల్సింది రిలాక్సేషన్. మురళి నువ్వు కొంచెం తినరా. మురళి, ఈ మధ్యన మెటీరియల్ తీయడం బాగా నేర్చుకున్నట్టున్నావు. వాడు టీ ఇప్పిస్తా మనం టీ తాగుతున్నాం. నోరు మూసుకుండ్రా. ఏం కావాలో శుభ్రంగా తినండిరా. మెటీరియల్ తీయడం నేర్చుకున్నానుగా. నేర్పించింది నేను కదా. ఏమైందిరా పరిగెత్తున్నావు? హెడ్ గారు, ఆడు దొరికితే డబ్బు దొరికితే, డబ్బు దొరికితే ప్రమోషనే. అవునవును. సార్, మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు సార్? రేయ్ నీతెందుకు చెప్పాలరా? ఎవరో చెప్పారంటే పేరుని బట్టి ఇల్లు ఎక్కడుందో చెప్తాను సార్. నువ్వేమన్నా ఇన్ఫార్మర్ వా? లాగపల పెట్టమంటావా? పోరా. సార్ ఆ తాళం వేసి నీళ్ళే అనుకుంటాను. పగలగొట్టి చూస్తే పోయా. బయటికి పోయినట్టున్నాడే. హెడ్ గారు ఇదిగో ఎక్కడున్నాడు? రేయ్ రారా బయటికి. వదిలిపెట్టండి సార్. సార్ భయపడకు తమ్ముడు, భయపడకు. నేను నీ డబ్బు చూసేశానని నువ్వేమి భయపడకు తమ్ముడు, భయపడకు. అప్పుడు చెప్పిన మాటే నేను ఇప్పుడు చెప్తున్నాను. డబ్బుని అలాగే ఉంచుకోకూడదు, బాగా ఎంజాయ్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. అది మానేసి ఈ డబ్బు ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని ఆలోచించి లెక్క పెడుతూ కూర్చుంటే ఈ డబ్బు నేను వదిలి వెళ్ళిపోద్ది తమ్ముడు. వన్ స్మాల్ రిక్వెస్ట్. ఇది గొప్ప కళాఖండం, తాజ్ మహల్. 7 వింతల్లో ఇది కూడా ఒకటి తమ్ముడు. అనార్కలి కోసం షాజహాన్ కట్టాడు, లేక ముంతాజ్ కోసం అక్బర్ కట్టాడో తెలీదు. ఏదైతే నాకు ఎవరో ఇది ఢిల్లీలో ఉందని చెప్పారు. కానీ చరిత్ర ముఖ్యం తమ్ముడు, చరిత్ర ముఖ్యం. ఒకే ఒక్కసారి ఆ తాజ్ మహల్ని చూస్తే నా గుండె కూల్ అయిపోతుంది. ఓ చిన్న హెల్ప్, జస్ట్ 50,000 ఇచ్చావంటే నేను డైరెక్ట్గా వెళ్ళొచ్చేస్తాను. నువ్వు లెక్క పెట్టి ఇవ్వక్కర్లే తమ్ముడు, నువ్వు లెక్క పెట్టేప్పుడు కింద పడిపోతాయా, అవిస్తే చాలు వెళ్ళొచ్చేస్తాను. దీని గురించి ఎవరితోనూ చెప్పను తమ్ముడు, అమ్మతోడు. అవును. ఏంటి తమ్ముడు లెక్క పెడతావు, ఆ కట్టిలా ఇచ్చేయి.
థ్యాంక్స్ తమ్ముడు. నా గొంతులో ఊపిరిన్నంత వరకు దీని గురించి ఎవ్వరితో ఒక మాట కూడా మాట్లాడను తమ్ముడు. నేను వెళ్ళొస్తాను. చూడ చూడ చక్కని తాజ్ మహల్, తాజ్ మహల్. అయ్యో అయ్యో మనం వాట్సాప్ లో మాట్లాడుకుందాం. వెళ్ళొస్తాను. బాయ్. ఏంటి మురళి కోసం వచ్చావా? అవునే, కలిసి 2 రోజులైంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడం లేదు. ఏంటో తెలియట్లేదు. తనున్న చోటు నీకు తెలుసని చెప్పావు కదా, అందుకే నిన్ను తోడు తీసుకొచ్చాను. మురళి ఉండేది ఇక్కడే.